రాష్ట్రంలో ఒకే వర్గానికి 48 సీట్లు ఇచ్చి నాది సామాజిక వర్గం అంటాడు. నీది కాదు సామాజిక న్యాయం, నీది కాదు సామాజిక విప్లవం. సామాజిక విప్లవం ప్రారంభించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. పేదవాళ్ళని అన్ని వర్గాల నుంచి పైకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భూస్వాముల పార్టీ, పెత్తందారుల పార్టీ, రౌడీల పార్టీ మీ పార్టీ. మీకు మాకు పోలికే లేదు. అందుకనే మీరందరూ చూస్తే ఈరోజు నేను ఒక బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాను. ఇక్కడుండే అందరికీ హామీ ఇస్తున్నా. పార్టీని బలపరిచారు, పార్టీని సమర్థించారు, పార్టీని మోశారు. మీ రుణం రాబోయే 5 సంవత్సరాల్లో నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 50 సంవత్సరాలు వయసు వచ్చిన బీసీలకి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత నాది. ఇప్పుడుండే పింఛన్లు కూడా అందరికీ 4,000 ఇస్తా. పింఛన్ ఎవరిచ్చారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు 2,000 చేసింది ఎవరు? ఎవరు చేశారు? మొట్టమొదటిసారిగా 35 రూపాయలు పెన్షన్ ప్రారంభించింది ఎవరు? నందమూరి తారక రామారావు గారు. స్వర్గంలో ఉన్నాడు ఆయన. ఆయన ఒకసారి తలుచుకోవడం మన బాధ్యత అని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక విషయం చెప్తున్నాను. అందరి పింఛన్లు మొదటి తారీఖునే వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి ఆంక్షలు లేకుండా 4,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.